నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఇప్పుడు సిట్ ఎంటర్ అయింది, సుప్రీంకోర్టు ఎంటర్ అయింది, ఇంత రచ్చ జరిగింది. సో ఇప్పుడే ఈ కల్తీ నెయ్యి వ్యవహారం బయట పడింది అనుకోవద్దండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎవరెవరైతే దర్శనానికి వెళ్ళారో అప్పుడే వాళ్ళు గమనించారు, అందులో ఆ లడ్డూలో వాసనే వచ్చేది కాదు, 2 రోజులకే లడ్డు చెడిపోయేది, లడ్డు తీసుకుని ఇంటికి వచ్చే లోపల బూందీ అయిపోయేది. సో కానీ వాళ్ళు నోరు తెరిచేవాళ్ళు కాదు. ఎందుకంటే ఆ రౌడీ మూకలు ఇంటికి వచ్చి కొట్టేవాళ్ళు. అప్పట్లో చంద్రబాబు నాయుడు గారి మీదనే దాడి చేసినప్పుడు, పవన్ కళ్యాణ్ గారి మీదనే దాడి చేసినప్పుడు, నారా లోకేష్ గారిని మీదనే దాడి చేసినప్పుడు సామాన్య ప్రజలు ఒక లెక్క. సో అందుకని వాళ్ళు అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. హిందూ భక్తులు ఎవరైతే ఉన్నారో, శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉన్నారే కానీ ఎదిరించలేకపోయారు, భయపడ్డారు, ఈ రౌడీలను చూసి భయపడ్డారు. కానీ ఇప్పుడు ఒక్కొక్కరు బయటకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు ఈ వ్యవహారాన్ని పీఠాధిపతులు కావచ్చు, మఠాధిపతులు కావచ్చు, వాళ్ళు కూడా కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీవారి ప్రతిష్టతను కాసులకు కోసం కకృతి పడి దిగజారుస్తారా అని చెప్పి వాళ్ళైతే గట్టిగా ఇప్పుడు బయటకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. అదేవిధంగా కొన్ని మఠాలకు సంబంధించినటువంటి మఠాధిపతులు డైరెక్ట్గా నరేంద్ర మోడీ గారికి లెటర్ రాసి జగన్మోహన్ రెడ్డి గారిని, అదేవిధంగా అప్పట్లో పాలక మండలిలో చైర్మన్గా ఉన్నటువంటి వాళ్ళను, సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను శిక్షించాలని చెప్పి కూడా వాళ్ళైతే లెటర్ రాయడం జరిగింది. ఇక్కడ చూడండి, కాసుల కకృతితో కలియుగ దైవానికి అపచారం, జంతువుల కొవ్వు రసాయనాలతో నెయ్యి తయారీ. అంటే వీళ్ళు ఏమంటే, సో మనం కనుక మనకు సాక్షి మీడియా ఉంది కదా, లేదంటే TV9 లేకపోతే NTVనో మనకు అనుబంధ సంస్థలుగా ఉన్నాయి కదా, వాటి ద్వారా అసత్య ప్రచారాలు చేసేస్తే జనాలు నమ్మేస్తారు అనుకుంటే అమాయకత్వమే అవుతుంది. ఇది సోషల్ మీడియా జమానా. సో సోషల్ మీడియా కావచ్చు, ఇప్పుడు నేషనల్ మీడియా కూడా ఎంటర్ అయిపోయింది. సో దేశం మొత్తము గాండ్రించి ఉమ్మేస్తూ ఉన్నారు. సో వీళ్ళు ఏమంటున్నారు, ఆవు కొవ్వు కాదు, పంది కొవ్వు కాదు, ఛార్జ్ షీట్ ఇస్తే దాన్ని క్లీన్ చిట్ అని చెప్పి ప్రచారం చేసుకుంటూ ఉన్నారు. సో ఇక్కడ చూడండి, ఎంబార్జిఆర్ స్వామి అంట, ఆయన వీడియో సందేశం కూడా ఇవ్వడం జరిగింది. ఆ సందేశంలోని ముఖ్యాంశం ఏంటంటే, సమస్త సృష్టిని పాలిస్తూ మమ్మల్ని రక్షించే వెంకటేశ్వర స్వామి కొలువైన తిరుమలలో ప్రసాదాల తయారీకి కల్తీ నెయ్యి వాడటం పరమ అపచారమని తమిళనాడులోని పెరంబదూరుకి చెందిన ఎంబార్జిఆర్ స్వామి ఆందోళన వ్యక్తం చేశారు. ఈయన ఎంబార్జిఆర్ స్వామి, వీళ్ళు జియర్లు. సో ఈ స్వామి గారు ఏం చెప్తారంటే, వీళ్ళు అపచారం చేశారు, క్షమించరా అని నేరం చేసేశారు. సో అపచారం జరిగిపోయింది. ఇలాంటి పెద్దలంతా ముందుకు వచ్చి ఇప్పుడు పాపానికి ప్రాయశ్చిత్తం ఏదైనా కూడా చేస్తే కూడా బాగుండు. తిరుమలలో ముఖ్యంగా ఏం చేయాలంటే, తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఆ టీటీడీ పాలక మండలి ఏదైతే ఉందో, ఈ స్కామ్లో ఉన్నటువంటి వాళ్ళనందరినీ అసలు తిరుమలకే రాకుండా బ్యాన్ చేయాలి. మరి ఎప్పుడు చర్యలు తీసుకుంటారో తెలియదు. కానీ ఇక్కడ చూడండి, గత ప్రభుత్వంలో డబ్బు ఆశతో ఇలాంటి దారుణానికి ఒడిగట్టారన్నారు. తిరుమలలో లడ్డూ ప్రసాదం తయారీకి జంతు కొవ్వు రసాయనాలతో తయారు చేసిన మిశ్రమాన్ని నెయ్యి పేరుతో వినియోగించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. సో వీళ్ళు కేంద్ర ప్రభుత్వానికి నివేదికలు పంపిస్తూ ఉన్నారు, లెటర్లు రాస్తూ ఉన్నారు. సో ఖచ్చితంగా ఆ నిందితులను శిక్షించాలని చెప్పి. సో ఇంకొక ఆయన, దైవభక్తి లేని వారు చేసిన దారుణం ఇది. అంటే దైవభక్తి లేనివారంటే శ్రీవారంటే భక్తి లేనివారు. భక్తే ఉంటే ఆ డిక్లరేషన్లో ఏదో ఒక సంతకం పెట్టచ్చు కదా. డిక్లరేషన్లో సంతకం పెట్టమంటే ఆస్తి రాసి ఇవ్వమని కాదు కదా. డిక్లరేషన్ అంటే ఏంది, నాకు శ్రీవారి మీద భక్తి ఉంది అని చెప్పి ఒక చిన్న సంతకం పెట్టమంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత రాద్ధాంతం చేశారు. నాకు మతమే లేదు, నేను హ్యూమనిస్ట్ అంట ఆయన, కాబట్టి సంతకం పెట్టాడంట. చూడండి, వైకాపా ప్రభుత్వ హయాంలో తిరుమలలో కల్తీ నెయ్యితో లడ్డు తయారు చేయించి ప్రసాదంగా ఇచ్చారని తమిళనాడులోని మన్నార్గుడి మఠాధిపతి సంపత్ కుమార్ రామానుజ జియర్ స్వామి పేర్కొన్నారు. దైవ భక్తి లేని వారు చేసిన ఈ పని వల్ల ప్రసాదం స్వీకరించే లక్షల మంది భక్తుల ఆరోగ్యం ఎంతలా దెబ్బతింటుందో, వారి మనోభావాలు ఎంతగా గాయపడతాయో ఆలోచించాలి. అవన్నీ ఆలోచిస్తే అసలు కల్తీ నెయ్యి ఎందుకు కొనుగోలు చేస్తారు? వాళ్ళ ఉద్దేశమే అక్కడ ప్రతిష్టతను దిగజార్చాలి, అపవిత్రం చేయాలనే కదా. అందుకే కదా ఇంత పెద్ద నాటకం ఆడింది. చూడండి, బాధితులపై కఠిన చర్యలు తీసుకోవాలి. ప్రధాని మోడీకి వ్యాసరాజ మఠాధిపతి శ్రీ విద్యాశ్రీస తీర్థ స్వామీజీ లేఖ. సో ఈ విధంగా మఠాధిపతులందరూ బయటికి రావాలి, పీఠాధిపతులందరూ బయటికి రావాలి. భక్తులు, మీరు భక్తులు మాత్రమే కాదు, మీరు ధర్మ పరిరక్షకులుగా మారాలి. వచ్చి గట్టిగా బయట మాట్లాడాలి. ఆ దోషులను శిక్షించేంత వరకు ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకురావాలి. సో ఎందుకంటే ఇది క్షమించరాని నేరం. ఇది ఏదైనా చిన్న తప్పు జరిగిపోయింటే, ఒక రోజు జరిగింటే, 2 రోజులు జరిగింటే సరే ఏదో అపచారం జరిగిపోయిందనొచ్చు,
కావచ్చు, కావాలనే ప్రీ ప్లాన్డ్గా వీళ్ళు ఈ కుంభకోణం చేయాలనేటువంటి ఉద్దేశంతోనే ముందు నిబంధనలు మార్చారు. నిబంధనలు మార్చి కమిషన్లకు కకృతి పడి కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని వీళ్ళు అపవిత్రం చేశారు. ఇలాంటివి పదే 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 జరగకుండా, ఫ్యూచర్లో కూడా జరగకుండా ఉండాలంటే ప్రతి హిందువు స్పందించవలసినటువంటి బాధ్యత ఉంది. అందులో భాగంగానే ఇప్పుడు మఠాధిపతులు, పీఠాధిపతులు ముందుకొచ్చి వాళ్ళు డైరెక్ట్గా ప్రధానమంత్రి గారికే లెటర్ రాస్తా ఉన్నారు. మొన్నటికి మొన్న విహెచ్పి ఆ స్పోక్స్ పర్సన్ కూడా వచ్చాడు. ఖచ్చితంగా ఆ పాలక మండలిలో సభ్యులను అప్పటి ఆయన అయితే కనుక డైరెక్ట్గా ముఖ్యమంత్రి గారి మీద ఎఫ్ఐఆర్ రాయాలని చెప్పారు. సో ఖచ్చితంగా ఎవరెవరైతే ఈ ఘోరానికి, ఈ అపచారానికి కారకులైన వాళ్ళు ఉన్నారో వాళ్ళను ఖచ్చితంగా శిక్షించాలని, సో హిందువులు శ్రీవారిని పూజించే వాళ్ళు కావచ్చు, అదేవిధంగా సనాతన ధర్మాన్ని పాటించే వాళ్ళు కావచ్చు, ఒక్కొక్కరుగా ముందుకొచ్చి మాట్లాడడం శుభ పరిణామం. ఎందుకంటే హిందువులలో ఐక్యత ఉండదు. కులాలుగా, రాష్ట్రాలుగా, భాషలుగా, అదేవిధంగా ఇప్పుడైతే కనుక కొత్త ట్రెండ్ ఏంటంటే హీరోల అభిమానులుగా కూడా విడిపోయి ఉంటారు. హిందువుల్లో ఐక్యత ఉండదు కాబట్టే వీళ్ళు ఇంతటి ఘోరానికి ఒడిగట్టారు. అదే ఇతర మతాల జోలికి వెళ్ళే వల్ల, ఇతర మతాలకు సంబంధించినటువంటి ప్రార్థనా మందిరాల్లో ఇలాంటి అపచారం జరిగి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఇంత ధైర్యంగా వచ్చి నాకు క్లీన్ చిట్ వచ్చిందని చెప్పేవాడు కాదు. ఎందుకంటే హిందువుల్లో ఐక్యత ఉండదు కాబట్టి, హిందువులు కులాలుగా, మతాలుగా, రాజకీయ పార్టీల పరంగా విడిపోయి ఉంటారు కాబట్టి సో వాళ్ళు లోకువైపోయారనమాట. సో ఇలాంటి విషయాల్లో కులాలకు, అదేవిధంగా ప్రాంతాలకు అతీతంగా, భాషకు అతీతంగా వచ్చి ఖచ్చితంగా మీ ధర్మాన్ని మీరు కాపాడుకోవాలి. మీ ధర్మాన్ని పాటించడం కాదు, మీ ధర్మాన్ని కాపాడుకునేటువంటి పరిస్థితి వస్తే కానీ ధర్మం కాపాడబడదు. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.